కవిత పోటీ చేయడానికి భయపడుతుందా? కేసీఆర్ అంటే ఓటమి ఎరగని వారు అని ఒకప్పుడు అంతా అనుకునేవారు. ఆయనకు ఎదురెళ్ళినా లేక ఆయనకు ఎవరికైనా ఎదురుకెళ్ళినా వారికి పరాజయమే అన్నది రాజకీయంగా అంత చెప్పుకునే పరిస్థితి. ఒక విధంగా చెప్పాలి, న్యూ మిలియం ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఒక 25 ఏళ్ల పాటు తెలుగు రాజకీయాలకు ప్రత్యక్షంగా తెలంగాణ రాజకీయాలను కేసీఆర్ విశేషంగా ప్రభావితం చేసిన వారుగా ఉన్నారు. ఎన్నిక నుంచి ఎన్నిక ఇదే కేసీఆర్ విధానం. ఏ ఎన్నిక అయినా కానీ ఆయన కుటుంబంలో కానీ ఎక్కడ భయపడిన సందర్భం లేదు. కానీ ఓడలు బళ్ళు అవుతాయని సామెత మాదిరిగానే ఇలా కవితక్క కూడా భయపడుతుంది. ఓడలు బళ్ళు అయితే బళ్ళు ఓడలైతే అనేటువంటి సామెత కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఒకప్పుడు వెలుగునటువంటి కేసీఆర్ ఫ్యామిలీ, కేసీఆర్ కుటుంబం ఈరోజు ఎన్నికలకు పోవాలంటే భయపడుతుంది. ఎన్నికలకు పోవాలన్నా కూడా జంకుతుంది. అంటే ఇలా ప్రజాస్వామ్యం ఏ విధంగా వాళ్ళని అర్థం చేసుకున్నది, ఇలా ప్రజలు ఏ విధంగా వాళ్ళని అర్థం చేసుకున్నారు, ఇలా ప్రజలకు ఏ విధంగా సేవ చేసిళ్ళు అనేది స్పష్టంగా అర్థం. అందుకోసమే ప్రజాస్వామ్యంలో చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలి. పదవులు శాశ్వతం కాదు, ఇవాళ డబ్బులు శాశ్వతం కాదు, ప్రజలు ప్రతిదీ కూడా గమనిస్తారనేటువంటి నిదర్శనం అయితే ఇక్కడ ఈ ఓటమి తర్వాత ఇవాళ వాళ్ళకు ఉన్నటువంటి నేపథ్యం చూసిన తర్వాత అర్థమయ్యేటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం.